Hi everyone, welcome to Sunrise Academy Hyderabad. నేను మీ నాని యాదవ్, సన్రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. I am మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ఈ సెషన్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎంతోగా ఉపయోగపడుతూ ఖచ్చితంగా ఒక మార్కు సంపాదించే టాపిక్ ఏంటంటే మరి రేషియోస్ అండ్ ప్రపోర్షనల్, నిష్పత్తి అనుపాతాలు. మరి ఈ నిష్పత్తి అనుపాతాలలో ఈ వీడియోలో నిష్పత్తుల గురించి క్లియర్గా మీకు 5th క్లాస్ టు 8th క్లాస్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్లస్ మరియు ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగానైతే అడుగుతున్నాడో వాటిని నాకున్న అనుభవం ప్రకారంగా మీ ముందుకి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియోలో ఖచ్చితంగా మరి 100% మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. 100% బిట్ చేయగలుగుతారు. మీకు ఇంకేమైనా కావాలంటే ఈ వీడియోలో కామెంట్ రాయండి, ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి వీడియో చేసి మీ అందరికి పంపిస్తాను. ఓకే రైట్. మరి వీడియో చూసే ముందు మరొకసారి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ మిత్రులతో పాటుగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేయించండి మన యూట్యూబ్ ఛానల్ని. ఓకే రైట్. A/B equal 2:3 and B/C is equal to 4:5. then A/B/C అడిగాడు. చాలా సింపుల్ మెథడ్లో చెప్పొచ్చున్నాను. మనకు A/B ఎంత ఇచ్చాడు మాస్టర్? ఇక్కడ 2:3. అంటే ఇక్కడ సింపుల్ మెథడ్లో A/B ఈక్వల్ 2:3, మరి B/C ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 4:5. సో A/B/C ఈ మెథడ్ చాలా మందికి తెలిసిన మెథడే. సో మల్టిప్లికేషన్ 2 3 జా 4 2 జా 8, నెక్స్ట్ వన్ 4 3 జా 12, నెక్స్ట్ వన్ 3 5 జా 15. సో 8:12:15. సో 8:12:15. సో ఈ మెథడ్ కంటే మనం ఈజీగా చేసే మెథడ్ మరొక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ షార్ట్ కట్ మెథడ్ని బాగా యూజ్ చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మాస్టర్? మనకు A/B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2:3. నెక్స్ట్ వన్ B/C ఎంత ఇచ్చాడు? 4:5. సో ఈ షార్ట్ కట్ను ఉపయోగించడం మనకి ఏం కావాలి? రిక్వైర్మెంట్ A/B/C కావాలి. సో ఈ మెథడ్ చేసేటప్పుడు A/B ఇచ్చింది కదా, A/B, Bతో అంతమైంది, B సెకండ్ పదం ఉంది. B సెకండ్ పదం ఉందంటే నెక్స్ట్ పత్తి, నెక్స్ట్ రేషియో ఇస్ ద ఫస్ట్ పదము. అంటే ఫస్ట్ రేషియో ఉండాలి, అంటే ఫస్ట్ పదం ఉండాలి. అంటే A/B, B/C. నెక్స్ట్ ఏముంటుంది? C/D. నెక్స్ట్ ఏముంటుంది? D/E. సో ఏ పదముతోనైతే అంతమయ్యిందో, ఏ పదముతో అయితే సెకండ్ పదం ఉంటుందో నెక్స్ట్ నిష్పత్తిలో ఫస్ట్ పదం ఉండాలి ఈ షార్ట్ కట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ 2/3 ఇచ్చిందని భిన్నంగా రాసిన 2/3 ఇంటూ నెక్స్ట్ వన్ ఏం రాసిన 4/5. సో రైట్. ఇప్పుడు ఏ కావాలి కదా? మొదటి పదాల లబ్ధం, వీటి లబ్ధం ఏ. న్యూమినేటర్ ప్రొడక్ట్ 4 2 జా 8. నెక్స్ట్ వన్ బి కావాలి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కావాలి కదా. ఫస్ట్ న్యూమినేటర్ వదిలిపెట్టి సెకండ్ న్యూమినేటర్ రూట్. సో 3 4 జా 3 ఇంటూ 4 12. సో కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ కదా. ఫస్ట్ వన్కి న్యూమినేటర్ ప్రొడక్ట్ చేస్తాం, లాస్ట్ వన్కి ఏం చేయాలి? డినామినేటర్ ప్రొడక్ట్. సో 15. వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్. 8:12:15. 8:12:15. ఆప్షన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇట్ ఈస్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్ వెరీ సింపుల్. ఏమన్నాడు? A/B, B/C. సో B సెకండ్ పదం, B ఫస్ట్ పదం అయింది. ఓకేనా? మనకేమడిగాడు? A/C అడిగాడు. ఫస్ట్ పదం లాస్ట్ పదం అడిగాడు. చాలా సింపుల్. A/B/C ఈజ్ ఈక్వల్ 7/9 ఇంటూ 15/7. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. మనకేం కావాలి? రిక్వైర్డ్ A/Cనే కావాలి, A/C కావాలి. కాబట్టి ఏ అంటే ఎంత? న్యూమినేటర్ ప్రొడక్ట్
7 into 15. నెక్స్ట్ సి అంటే ఏంటి డినామినేటర్ ప్రొడక్ట్ 9 into 7. 9కు 7 క్యాన్సల్ 15:9 ఆప్షన్. మరి 15:9 ఉండదు ఎందుకు? నిష్పత్తి ఎల్లప్పుడూ కనిష్ట రూపంలో ఉండాలి. ఇట్ ఇస్ ఎనీ రేషియో ఈజ్ ద లీస్ట్ ఫ్రాక్షన్, లీస్ట్ రేషియో. సో 3 1 3 3 3 5 అంటే 5:3. ఆన్సర్ 5:3. 5:3. ఇట్ ఈస్ ఏ బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ A:B, B:C, దాని A:B:C అడిగాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? A:B:C అడిగాడు. మనకేమి ఇచ్చాడు? A:B ఎంత ఇచ్చాడు? 3/4. B:C ఎంత ఇచ్చాడు? 8/9. వెరీ సింపుల్. నేనేం చెప్పాను? A:B ఉంటే నెక్స్ట్ డే ఏముండాలి? B. ఇక్కడ B ఉంది, ఇక్కడ మళ్ళీ ఏముండాలి? B ఉండాలి. ఇక్కడ C ఉంది. ఒకవేళ నెక్స్ట్ నిష్పత్తి ఉంటే ఏముండాలి? Cతో స్టార్ట్ కావాలి ఈ షార్ట్ కట్ చేసేటప్పుడు, గుర్తుంచుకోండి. సో అప్పుడు ఏమవుతుంది మాస్టరు? మల్టిప్లికేషన్లో చూద్దాం. ఇక్కడ 3 into 8, నెక్స్ట్ వన్ 4 into 8, నెక్స్ట్ వన్ 4 into 9. ఏ టేబుల్లో పోతున్నాయి కామన్గా? చూడండి ఇక్కడ మనకు 4 1 4 1 4 2 అంటే ఇక మళ్ళీ పోతున్నాయా? పోవు. మూడిట్లో పోవాలి. మూడిట్లో పోవాలంటే ఇందులో పోదు. కాబట్టి 3 2 6 8 9. వెరీ సింపుల్. కొంతమంది ఆవేశంతో 4 1 4 2 అని క్యాన్సల్ చేస్తారు. అలా చేయొద్దు. ఫస్ట్ ఇట్లా రాసుకున్నాక మూడిట్లో పోతేనే కట్ చేయాలి. ఓకేనా? రైట్. వెరీ సింపుల్ షార్ట్ కట్. నెక్స్ట్ వన్. ఇక్కడ A:B ఏమి ఇచ్చాడండి? A/B ఫ్రాక్షన్లో ఉన్నది. ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు 0.6/0.08. సో ఇక్కడ మనకు 0.0 ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏం రాసుకోవాలి అంటే లవములో న్యూమినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. మరి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఏమో న్యూమినేటర్లో ఉన్నది, 2 డిజిట్స్ ఏమో డినామినేటర్లో ఉన్నది. ఎక్కడ తక్కువ ఉన్నది? పాయింట్ తీసేస్తే ఇది 6 అవుతుంది, ఇది పాయింట్ తీసేస్తే 8 అయింది. కానీ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం 1 డిజిట్ ఉన్నది. కావున ఎక్కడ తక్కువ ఉన్నాయి? న్యూమినేటర్లో తక్కువ ఉన్నాయి. కావున న్యూమినేటర్లో 1 0. ఎన్ని తక్కువ ఉంటే అన్ని సున్నాలు తీసుకోవాలి. ఓకేనా? ఎన్ని తక్కువ ఉంటే అన్ని సున్నాలు తీసుకోవాలి. సో క్యాన్సల్ చేద్దాం. క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది? 4 టేబుల్లో 4 2 4 15. ఆన్సర్ వచ్చేసి 15:2. ఓకేనా? ఆప్షన్ ఈజ్ డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెసిమల్ ఫ్రాక్షన్లో ఉంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అన్ని సున్నాలు తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద రేషియో బిట్వీన్ 2^1.5 and 0.5. సో 2.1.5 and 2^0.5. సో నేనేం చేస్తున్నా మాస్టర్? ఇక్కడ న్యూమినేటర్లో 0.1 into 2^0.5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a⁻m into a⁻n is equal to a⁻m plus n. సో ఇప్పుడు ఏం రాసుకున్నా? 1 + 0.5 ఏమవుతుంది? 1. 1 + 0.5. నెక్స్ట్ 2^0.5. సో ఇప్పుడు ఏమవుతుంది? క్యాన్సల్ అవుతుంది. ఏ విధంగా? 0.2 2^0.5 2^0.5 2^1 ఏం లేదంటే ఏమున్నట్టు ఇక్కడ 1
సో ఆన్సర్ 2 పవర్ 1 అంటే ఎంత 2. సో 2:1. 2:1 ఆన్సర్. సి ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్, A:B అండ్ A:C. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ A:B, A:C. వెరీ సింపుల్ షార్ట్ కట్ అని చెప్పాను కదా. A:B ఎంత ఇచ్చాడు మాస్టరు 4:9. సో నెక్స్ట్ వన్, మరి A:C ఎంత ఇచ్చాడు? A:C ఎంత ఇచ్చాడు 2:3. మనకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ A:B:C కనుగొందాం. మరి A:B:C కనుగొనాలంటే చూడండి ఇక్కడ మనకు వెరీ సింపుల్. కామన్గా ఎవడున్నాడు? ఏ ఉన్నాడు ఇందులో ఏని ఈ రెండింటితో మల్టిప్లేషన్ చేయి, ఇందులో ఏని పైదానితో మల్టిప్లేషన్ చేయి. ఇప్పుడు పైదానిలోని కింద ఏతో మల్టిప్లేషన్ చేయి. కింద ఏ విలువ ఎంత 2. 2 4 8. సో 2 9 18. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 4 2 8 అయిపోయింది ఏ. నెక్స్ట్ 4 3 12. ఇప్పుడు ఏ టేబుల్లో పోతున్నాయి మాస్టర్? ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతున్నాయి? 4 2 4 టేబుల్లో 2 టేబుల్లో 2 4 2 9 2 6 అంటే 4:9:6. అంటే అక్కడ A+B అడిగాడు. A+B అంటే ఎంత 13. నెక్స్ట్ వన్ A+C అడిగాడు అంటే ఎంత 10. ఆన్సర్ వచ్చేసి ఎంత 10. అంటే 13:10. 13:10. సో 13:10 ఆన్సర్. సో ఈ మెథడ్ కంటే ఈజీ మెథడ్ నేను ఇంతకుముందు చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం A:B:C. అంటే ఇక్కడ దేంతో ఎండ్ అయింది మాస్టరు? బీతో. ఇక్కడ దేంతో స్టార్ట్ కావాలి? బీతో స్టార్ట్ కావాలి. ఇందులో సెకండ్ పదం, ఇందులో ఫస్ట్ పదం కావాలి. కానీ అలా కాలేదు. చూడండి వాడు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి మనం ఏం చేస్తాం? అలా వచ్చేటట్టు రాసుకుంటాం. మనకి ఇచ్చింది ఏమి ఇచ్చిండు? A:B ఇచ్చిండు. నేనేం రాస్తున్నా? B:A రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 9:4. 4:9 ఏమవుతుంది? 9:4. నెక్స్ట్ వన్ ఏముంది? A:C యాజ్ ఇట్ ఈజ్. A:C ఎంత 2:3. ఇప్పుడు చూడండి ఇక్కడ బి సెకండ్, ఏ సెకండ్ పదం, ఏ సెకండ్ పదం, ఇందులో ఏ ఫస్ట్ పదం, ఇందులో ఏ ఫస్ట్ పదం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? రిక్వైర్మెంట్ B:A:C వస్తుంది. ఎందుకు ఇక్కడ బి ఫస్ట్ ఉంది కదా, B:C. షార్ట్ కట్ ఏంటిది మనకు? షార్ట్ కట్ 9/4 × 2/3. సో ఆన్సర్ వచ్చేసి 9 × 2 నెక్స్ట్ 2 × 4 నెక్స్ట్ వన్ 4 × 3. సో ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్లో 2 1 2 2s. అప్పుడు ఆన్సర్ 4:6. ఇప్పుడు మనకి ఏమడిగాడు? B:A:C ఇచ్చాడు. మనకి BAC ఇచ్చాడు. మనకేమడిగాడు? AB. ఏ అంటే ఎంత? 4 + B 13. నెక్స్ట్ వన్ ఏమడిగాడు? AC. ఏ ఎంత? 4 + 6 10. అంటే 13:10. చూసారా? 13:10 ఆప్షన్ ఇది. అంటే ఏ మోడల్ చేసినా కూడా మీరు కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళండి. ఎగ్జామినేషన్లో ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఎగ్జామ్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి? దాన్ని ఫ్రాక్షన్గా కన్వర్టెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 2 1 2 2 + 1 ఎంత? 3/2. నెక్స్ట్ 4 2 9 9/4. రైట్. 2 1 2 2 3 1 3 3. అప్పుడు ఆన్సర్ ఏం మిగిలింది? 1/1 = 3/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2:3 ఆన్సర్. దేని ఆన్సర్ అది? A:B ఆన్సర్. నెక్స్ట్ ఏం కావాలి? B:C. సో 2 × 2
3 into is are 1/2 అంటే 3 2 just 6 plus 7 7/2. So 4 2 2 just 4 is to 7. సో మనకి ఏం కావాలిగా A is to B is to C కావాలి రిక్వైర్మెంట్. A is to B is to C కావాలంటే A is to B B is to C షార్ట్ కట్ 2/3 4/7. సో ఆన్సర్ ఏ కావాలంటే న్యూమినేటర్ ప్రొడక్ట్ A into 2 into 4. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ వదిలిపెట్టి సెకండ్ వన్. సో 3 into 4. నెక్స్ట్ వన్ ఆల్ డినామినేటర్ ప్రొడక్ట్ 3 into 7. సో అన్నిట్లో ఏమనబోతుందా ఏం పోదు. ఇందులో 2 పోతుంది 2 పోతుంది ఇందులో 2 పోదు. ఇందులో 3 పోతుంది ఇందులో 3 పోతుంది ఇందులో 3 పోదు. కాబట్టి ఆన్సరు 8 12 21. 8 is to 12 is to 21. Option is C. Answer is correct. ఓకేనా రైట్. ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ బాగా చేస్తే ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది. మన యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ టోటల్గా చెప్పాను. ఓన్లీ 10 రూపీస్కి మాత్రమే ఇచ్చాను. అది మీరు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దాదాపుగా నెంబర్ సిస్టాన్ని 30 అవర్స్ క్లాస్ని మీకు అందులో ఉన్నది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం A is to C is equal to 2 is to 3 B is to C is equal to 8 is to 9 then A plus B plus C is equal to. సో ABBC ఫస్ట్ మనం ఏం చేయాలి A is to B is to C కనుగొనండి. A is to B is to C వెరీ సింపుల్ అండి. 2/3 చూడండి ఇక్కడ చూడండి A is to C ఇచ్చాడు. ఇక్కడ ఏం కావాలి C is to B కావాలి. మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఏ విధంగా వస్తుంది అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ACB ఎందుకు A is to C ఉంటే Cతో ఎండ్ అయింది. C రెండో పదం ఉంది. ఇక్కడ మొదటి పదం ఉండాలి. మరి మొదటి పదం ఉండాలంటే రెండో పదం ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవాలి 9 is to 8. సో షార్ట్ కట్ 2/3 into 9/8. సో ఆన్సర్ 2 into 9. సో ఆల్ న్యూమినేటర్. నెక్స్ట్ C. నెక్స్ట్ వన్ 3 into 9. నెక్స్ట్ వన్ B ప్రొడక్ట్. ఓకేనా అన్నిట్లో 3 టేబుల్ కామన్గా కొట్టివేతపోతుంది. చూడండి ఇక్కడ 3 1 నెక్స్ట్ వన్ 3 1 3 3 సో 6 9 8. సో ఏంటి ఆన్సర్ అది A is to C is to B. What is the A plus B plus C is equal to 161. What is the value of 18? B value. సో సమ్ చేయండి ఎంత అవుతుంది. ఇక్కడ 6 ప్లస్ 9 15 అవుతుంది. 15 ప్లస్ 9 8 23. సో 23 పార్ట్స్కి ఎంత ఇచ్చాడు ఇక్కడ 161 ఇచ్చాడు. ఓకేనా రైట్. మరి 161 23 పార్ట్స్ 161 ఇస్తే మరి మనకి ఏం అడిగాడు మాస్టరు B. వాట్ ఈస్ ద B పార్ట్స్ 8. హౌ మచ్ 8 పార్ట్స్. సో ఏ టేబుల్లో పోతుంది మాస్టరు 23 1 23 7. సో 8 into 7 56 ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ A is to B and B is to C and C is to D. Then find the C is to D is to B is to A. Very simple. A is to B. ఇక్కడ చూడండి మన సిరీస్ ఉందా లేదా చూసుకోవాలి. A is to B. Bతో స్టార్ట్ అయింది మళ్ళీ Bతో ఎండ్ సెకండ్ పదం ఉంది. మళ్ళీ Bతో ఫస్ట్ పదం వచ్చింది. మళ్ళీ Cతో ఎండ్ అవుతుంది. మళ్ళీ Cతో ఫస్ట్ పదం వచ్చింది. ఓకే రైట్. షార్ట్ కట్ ఉపయోగించండి. A is to B is to C is to D is equal to 1/2 3/4 5/6. very simple right. ఇప్పుడు మనకి ఏం కావాలో ఆల్ న్యూమినేటర్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి. ఆల్ న్యూమినేటర్ ఫస్ట్ టర్మ్ ఆల్ న్యూమినేటర్ ప్రొడక్ట్
1 into 3 into 5 కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ని న్యూమినేటర్ వదిలిపెట్టి ఇలా రూట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది 2 into 3 into 5. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ అంటే ఫస్ట్ రెండు న్యూమినేటర్లు వదిలిపెట్టి ఫస్ట్ రెండు డినామినేటర్లు రిమైనింగ్ న్యూమినేటర్లు అంటే 2 into 4 into 5. సో లాస్ట్ టర్మ్ అంటే ఆల్ డినామినేటర్స్. సో 2 into 4 into 6. ఇప్పుడు ప్రతి దాంట్లో కామన్గా ఏ ఎక్కము చేయబోతుందో ఫైండ్ అవుట్ చూడాలి. మరి ఏ టేబుల్లో పోతున్నాయి? 2 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, ఇందులో 2 టేబుల్ లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మరి పోదు కాబట్టి 5 పోదు. సో 15. నెక్స్ట్ వన్ 15 2s are 30. నెక్స్ట్ వన్ 20 2s are 40. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది మాస్టరు 12 48. సో మనకు అడిగండి ఏమడిగాడు ఇక్కడ? రివర్స్ అడిగాడు. రివర్స్ అంటే ABCD అడగకుండా DCBA అంటే రివర్స్ రాసుకోనండి. 48 40 30 15. ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. 48 40 30 15. 48 40 30 15. ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ B కరెక్ట్ ఆన్సర్. B కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లం A:B:C ఇచ్చారండి. మనకేమి ఇచ్చాడు? ABC 2 3 4. ఏమడిగాడు? A/B B/C C/A. వెరీ సింపుల్ అండి. ఏ ఎంత అండి? 2. B ఎంత అవుతుందండి? 3. C ఎంత అవుతుంది? 4. ఎక్కడ A ప్లస్ A ఎంత? 2 బై B ఎంత? 3. నెక్స్ట్ వన్ B ఎంత? 3. నెక్స్ట్ వన్ C ఎంత? 4. నెక్స్ట్ వన్ 4/2. A వాల్యూ 2. సో రైట్. వెరీ సింపుల్ అండి. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చినప్పుడు LCMలు చేసి మనం అంత రిస్క్ తీసుకోలేము. సింపుల్ షార్ట్ కట్. ఇక్కడ ఏమైతే ఉంది న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి ఇంటూ ఈ యాజ్ ఇట్ ఈజ్ రాసినాక దాని కింద ఉన్నది కాకుండా మిగిలిన అన్ని డినామినేటర్ వాల్యూస్ని ఇంటూ రాయండి. అంటే 4 2 కంప్లీటెడ్ ఏ. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం రాయాలి? 3 తర్వాత ఏం రాయాలి? 3 కింద ఉన్నది తప్ప మిగిలిన అన్ని డినామినేటర్ అంటే 3 into 2. నెక్స్ట్ 4 into రిమైనింగ్ డినామినేటర్ వాల్యూస్ ఏమవుతున్నాయి? 3 into 4. సో ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్ కూడా ఈజీ. చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి. అప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయా చూసుకో. 3 ఎక్కంలో పోతుంది, 3 ఎక్కంలో పోతుంది, ఇందులో పోదు. ఇందులో 2 ఎక్కం పోతుంది. 2 క్యాన్సల్, 2 క్యాన్సల్, 2 2 క్యాన్సల్. ఇంకేమైనా పోతున్నాయా? పోవట్లేవు. అప్పుడు 8 3 3 9 24. సో 8:9:24. సి ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎంత సింపుల్గా చేయొచ్చు అండి. ఇదే ఎగ్జామ్లలో అడుగుతాడు ఇలాంటి మోడల్స్ 100%. ఓకేనా? ఓకే నెక్స్ట్ వన్ 1/x 1/y 1/z. ఏమిచ్చాడు? 1/x 1/y 1/z ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? 2:3:5. ఏమడిగాడండి మనకు? x y z అడిగాడు. మరి అలాంటప్పుడు ఏ విధంగా చేస్తాం మాస్టరు? x y z అంటే x y z అడిగినప్పుడు వెరీ సింపుల్ అండి. ఇక్కడ x y z ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ 1/2 1/3 1/5. అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏమని చెప్పాను? న్యూమినేటర్ 1 into 3 into 5. నెక్స్ట్ 1 into 2 into 5. నెక్స్ట్ 1 into 3 2 into 3. ఏమి క్యాన్సల్ కావు. అప్పుడు ఏమవుతుంది? 15 10 6. సో 15:10:6. ఇట్ ఈస్ ద
C answer is correct. Next one, very simple అండి. 2a is equal to 3b is equal to 4c. ఈ లెక్కలు చేయాలంటే యమ చేస్తారండి. యమ అంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏదేదో కేలు అనుకుంటారు, ఏదేదో చేస్తారు. మనం విత్తిని కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరి చేయొచ్చండి. సెకండ్లో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా ఎలా చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సింపుల్ షార్ట్ కట్ క్లోజ్డ్ ఓపెన్ క్లోజ్డ్ మెథడ్ లాగా మనము క్రెడిట్ చేస్తాం ఇక్కడ. మరి ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్, నీకు ఏం కావాలి, ఇక్కడ ఏ కావాలి, ఏని క్లోజ్ చేయి, మిగిలినటన్నిటిని అబ్బా 2a ఏని క్లోజ్ చేయి, ఏని క్లోజ్ చేసి ఏం అవ్వబడుతున్నాయి, మిగిలినటిని ప్రొడక్ట్ అంటే 3 4 3 into 4 3 into 4. బీని క్లోజ్ చేసి ఏం అవ్వబడుతున్నాయి 2 4 2 into 4. నెక్స్ట్ సిని క్లోజ్ చేయి 2 into 3. ఏమన్నా పోతున్నాయా క్యాన్సల్, 2 టేబుల్లో పోతున్నాయి అన్నీ కూడా చూడండి. రెండో కట్ల రెండు రెండ్ల ఏవో అండి 6 4 3 6:4:3 6:4:3. It is the answer is the correct answer. Very simple. Right. Next one. ఇక్కడ a is equal to 1/4b ఇచ్చారండి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, b is equal to 1/2c ఇచ్చాడు. సింపుల్ షార్ట్ కట్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అప్పుడు 4a is equal to 1b. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది 2b is equal to c. అప్పుడు ఏమవుతుంది, ఏ కావాలి, a is to b చేయాలి ఫస్ట్ మనము. ఎందుకు abc అడిగాడు, ఫస్ట్ a is to b అనుకున్నాం. ఏని క్లోజ్ చేస్తే ఎంత ఉంది 1, bని క్లోజ్ చేస్తే ఎంత ఉంది 4, అంటే a is to b తెలిసింది. నెక్స్ట్ b is to c ఎంత అవుతుంది, bని క్లోజ్ చేయి 1, ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నదని అర్థం 1. సిని క్లోజ్ చేయి 2. ఇప్పుడు మనకి ఏం కావాలి ఫైనల్గా a is to b is to c. సో 1/4 షార్ట్ కట్ 1/2. సో ఆల్ న్యూమినేటర్ ప్రొడక్ట్ 1. నెక్స్ట్ వన్ డినామినేటర్, ఫస్ట్ డినామినేటర్ రిమైనింగ్ న్యూమినేటర్స్. సో 4. నెక్స్ట్ వన్ 4 2s 8, ఆల్ డినామినేటర్ 1:4:8. ఇట్ ఈస్ ద సి ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే చేసేటప్పటికి 1కి 2 సార్లు ఆలోచించండి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏ విధంగా చేయాలని చూడండి. చాలా సింపుల్గా చేయవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ సింపుల్గా ఇచ్చారండి. a/3 ఇలా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు వెరీ సింపుల్ అండి. a is to b is to ఏమవుతాయి మాస్టర్ అంటే దేని కింద ఉన్నది అదే ఆన్సర్ 3 4 7. ఏమడిగాడు, ఈక్వల్ అడిగాడు 3 4 7 అంటే a + b + c/c అడిగాడు. a + b + c ఎంత అవుతుంది 14/7. 7 1 7 2 2. ఎందుకు వీటన్నిటిని కూడా ఎంత అండి 4 3 7 7 7 14. సో సి వాల్యూ అడిగాడు కాబట్టి సి వాల్యూ ఎంత 7 కాబట్టి 7. 4 1 7 1 7 2 ఆన్సర్ ఈజ్ 2 కరెక్ట్ ఆన్సర్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో m is to n ఎంత ఇచ్చాడు, m వాల్యూ మనకి ఏం అడిగాడు మాస్టర్, ఇక్కడ మనకు అడిగింది రిక్వైర్మెంట్ డైరెక్ట్ రాసేస్తాను చూడండి. ఇక్కడ 4m + 5n by 4m - 5n. So what is the m value 3, what is the n value 2. So 4 into 3 plus 5 into 2 by 4 into 3 minus 5 into 2. m వాల్యూని n వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన 4 into m 3, 5 into 2 n వాల్యూ. సో 12 plus 10 by 12 minus 10 is equal 22/2. So 2 1 2 11 11 is to 1 answer.
So option is C, correct answer. It is the C, correct answer. Next one. ఇక్కడ a by b is equal to 0.5. దీన్ని ఫస్ట్ డెసిమల్లోకి మారుస్తున్నా చూడండి. a by b is equal to డెసిమల్లో మారిస్తే 5/10. 5 1s 5 2s 1/2. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? దీనికి ఎదురుగా ఉన్నది అదే అవుతుంది. సో మనకి ఏం అడిగాడు? 2b 2 into వాట్ ఈస్ ద b వాల్యూ? 2 minus what is the a value? 1 by what is the b value? 2 plus 1 plus 2 by 9. So 4 minus 1 3. So 5 plus 2 by 9. So what is the LCM? What is the LCM? LCM ఏమవుతుంది? 45. 45 LCM అయిపోతే 9 3s 27 ప్లస్ 5s 10 37/45. ఆన్సర్ ఆప్షన్ లేదా? 2b minus a by 2b plus a. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 1, b వాల్యూ 2. So 2 minus 2 2s 4 4 minus 1 3 by 2 2s 4 4 plus 1 5 plus 2 by 9 3/5 plus 2 by 9. సో ఆన్సర్ వచ్చేసి 37/45. ఆప్షన్స్ లేదు నాన్న ఇక్కడ. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 37/45. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? a by b is equal to b by c ఈక్వల్ ఇచ్చాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ac ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? b స్క్వేర్. మనకి ఏం కావాలి ఇక్కడ? a పవర్ 4 by b పవర్ 4 వాల్యూకి ఈక్వల్ కావాలి. అంటే ఇక్కడ చూడండి a పవర్ 4 ఈక్వల్ టు b పవర్ 4 అడిగాడు. సో మరి ఇక్కడ a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు కావాలంటే b పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకో? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే b పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ c స్క్వేర్. ఇప్పుడు b పవర్ 4 ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ c స్క్వేర్ రాసుకుందాం. a పవర్ 4 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఈ b పవర్ 4 ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ c స్క్వేర్. సో a స్క్వేర్కి a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే న్యూమినేటర్లో ఇంకేముంటుంది? ఇంకొక a స్క్వేర్ ఉంటుంది బై c స్క్వేర్. సో a స్క్వేర్ ఈజ్ టు c స్క్వేర్. ఆప్షన్ వచ్చేసి బి. ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? a స్క్వేర్ బై c a స్క్వేర్ ఈజ్ టు c స్క్వేర్. నెక్స్ట్ వన్. 2b plus b by 2a a plus 4b equal to 3. Then find the value of a plus b by a plus 2b. సో ఏమి లేదంటే దీని కింద ఏమున్నట్టు? 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇలాంటప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అంటే 2a plus b is equal to 3 of a plus 4b. So 2a plus b is equal to 3a plus 12b. ఏలన్నీ ఒకవైపు బీలన్నీ ఒకవైపు తీసుకొద్దాం. ఇప్పుడు ఏని ఇటు తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది మాస్టరు? 3a అంటే ఏని ఇటు తీసుకొచ్చుకుంటే 2a మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 12b. అలానే ఉంది. ఈ ప్లస్ బి అడిగిపోతే మైనస్ బి అవుతుంది. అప్పుడు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఎందుకు 11 అవుతుంది. 12 లంగా 1 పోతే 11b. సో వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ టు బి అడిగాడు కదా మనకు. ఏ ఈజ్ టు బి అంటే అప్పుడు ఏమవుతుంది మాస్టరు? ఏ ఎంత అవుతుంది? ఏని క్లోజ్ చేస్తే బి విలువ -11/1. సో ఇలా కూడా రాసుకోవచ్చు. -11 ఈజ్ టు 1. సో ఏ విలువ -11, బి విలువ +1. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎందులో a plus b by a plus 2b. What is the a value? -11 plus b value 1. So by -11 plus 2 of 1
is equal to minus 10 by, so minus 11 plus 2 minus 9. So minus minus cancel, denominator numerator, 10 by 9. So 10 by 9. Option is C, correct answer. C, correct answer. Next, last one problem. చూడండి ఇక్కడ A is to B is equal to C is to D is equal to C is to E is to F. ఇలా ఈజ్ ఈక్వల్ టు ఇస్తాడు. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి చూడండి ఇక్కడ న్యూమినేటర్ ఏముంది మాస్టర్, ఇక్కడ ఏ, న్యూమినేటర్లు ఏమున్నాయి సి, న్యూమినేటర్లు ఏమున్నాయి ఈ. చూడండి ఇక్కడ కూడా న్యూమినేటర్ ఏ సి ఈ. సో అన్ని న్యూమినేటర్లు సేమ్ ఉంటాయి, కింద నెంబర్ కూడా సేమ్ ఉంటుంది, 3 3 5 5 7 7 ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో రేషియో అదే దాని యొక్క ఆన్సర్ 1:2. మళ్ళీ చెప్తాను చూడండి, న్యూమినేటర్లు అన్నీ మళ్ళీ ఇక్కడ న్యూమినేటర్లు ఇచ్చి ప్లస్ ఇస్తాడు, ప్లస్ పైన ఉన్న నెంబర్లు ఏ బి అంటే ఇక్కడ 3 5 7 చూడండి 3 5 7 అన్ని డినామినేటర్లు ఏముంది బి డి ఎఫ్ బి డి ఎఫ్ బి డి ఎఫ్. సో అన్ని డినామినేటర్లు అన్ని న్యూమినేటర్లు ఇలా ఇచ్చినప్పుడు సేమ్ ఇలా ఈక్వల్ ఇస్తే ఇక్కడ వాడు ఇచ్చిందే దీని ఆన్సర్. ఎంత ఇచ్చాడో 1:2 1:2 దాని ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఈ షార్ట్ కట్ మర్చిపోవద్దు, వెరీ సింపుల్ షార్ట్ కట్, పెన్ను పేపర్ లేకుండా చేసే షార్ట్ కట్స్. ఓకేనా, రైట్. మరి ఈ ప్రాబ్లమ్స్ని మరి మనము ఇలా రేషియోలో మీకు యూజ్ అయ్యేలాగా చెప్పడం జరిగింది కాబట్టి ఓకే రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే రాత లెక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మరొక వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ప్రపోర్షనల్ కూడా మనం అప్లోడ్ చేస్తాము. ప్రపోర్షనల్ అనుపాతములో ఉంటాయా, అనుపాతములో ఉన్నాయా, ఏ సంఖ్యను కలపాలి అనే ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.